లేకపోతే మీకు మీరే? ఇప్పుడు నేను 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన కదా, వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు కదా. ఇప్పుడు పాము కరిస్తే ఎట్లా ఉంటుందో నేను చూపిస్తా. పాము కరిస్తే ఎట్లా ఉంటుందో నేను చూపిస్తా. ఇప్పుడు కారణం ఒకటే, బయట వచ్చి నేను చచ్చిపోతే ఎవరికేం ఫరక్ పడదండి. 9 రోజులకు ప్రభుత్వానికి చలనమే ఉంటే వచ్చి మాట్లాడుతుంది. అది చేయలేనప్పుడు నేను బయటకు రావాలిగా. నేను ప్రాణం విడిచిపెట్టుకోవడం కాదు కదా ఇప్పుడు చాకచత్యం. తెలివి ఉన్నాడు అది కాదు కదా. బయటకు వచ్చి పోరాటం చేస్తాం. మాది ఇప్పుడు నువ్వు విరమించు బ్రదర్, నువ్వు విరమిస్తే మనం అందరం కలిసి పోరాటం చేద్దామన్నారు. మీరు అన్నదానికి నేను ఇప్పుడు అందరినీ నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేసిన. 9 రోజులు చేసిన, అందరినీ కలుస్తా, మద్దతు కూడా కడతాం. కట్టిన తర్వాత అందరితో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనుకుంటాం. అందరం కలిసి ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించుకుంటాం, చేస్తాం. ఒకళ్ళు చేయకపోతే నిరుద్యోగులను కలిసి ఒక 10 లక్షల మందితో మేము ఒక కార్యాచరణ పెట్టుకుంటాం. అన్ని పార్టీలు ఉన్నాయి నా వెనకాల, తెలంగాణ మొత్తం ఉంది నా వెనకాల. సీతక్క ఫోన్ చేసిందంట కదా, ఏం మాట్లాడింది? సీతక్క ఫోన్ చేసి మాట్లాడడానికి ఖచ్చితంగా వాస్తవమే. ఫోన్ చేసి మాట్లాడితే ఇప్పుడు ఆమె 1, 2 డిమాండ్ ఓకే అవుతుంది. దాన్ని మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోవాలా? ఎందుకు ఒప్పుకుంటాం? పోనీ ఆమె ఒక జీవోతో వస్తుందా? మేము చూస్తామమ్మా, పరిశీలిస్తామమ్మా అంటారు. చూడడానికి పరిశీలించడానికి నేను 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేయాలండి? నా ప్రాణాన్ని రక్త మాంసాన్ని మొత్తం కరిగించుకొని నిప్పు రవ్వల మీద కూర్చొని ఒక యజ్ఞం ఎందుకు చేయాలి? నేను చూస్తాం, చేస్తాం, పరిశీలిస్తామని చెప్పేసి ఆ మాటలు వినడానికా? నేను వాళ్ళని కలవడానికి. నేను ప్రభుత్వంతో మాట్లాడడానికి ఏం లేదు. ప్రభుత్వం మాతో మాట్లాడడానికి ఏం లేదు, మేము ప్రభుత్వం మాట్లాడడానికి ఏం లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా జియోతో మాట్లాడాలి, నేను ఏం వినాలన్నా జియోతోనే వినాలి. అసలు సీతక్క ఏం చెప్పారు అంటే 2 డిమాండ్స్ అన్నారు కదా, 2 డిమాండ్స్ కాదమ్మా నేను చెప్పేది. 2 డిమాండ్స్ కాదు. వాళ్ళు చెప్తా అంటారు, పరిశీలిస్తామంటారు. మీరు పరిశీలించడానికి, నేను ఇన్ని రోజులు చేసింది పరిశీలించడానికి కాదు. మీరే అనుకుంటారు ఇప్పుడు ఆమె వచ్చి మనం తాగిపిచ్చి ఏదైనా చేపించి మనం తీసుకుపోయిన తర్వాత రేపు నేను 10 డిమాండ్లు పెడతా, వాళ్ళు ఒకటే యాక్సెప్ట్ చేస్తారు. మీద 9 డిమాండ్ గురించి మీరు అందరూ అడగరా? ఒక డిమాండ్ గురించి నేను ఫైట్ చేసిన, ఇది ఒక డిమాండ్ గురించి అన్నింటినీ లైబ్రరీలో కదిలినారా? ఒక డిమాండ్ గురించి ఎంతమంది సపోర్ట్ చేసినారా? నేను వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. పోరాటం చేస్తూ నేను చేయగలిగేది చేద్దాం.